మీరేమంటున్నారంటే ఈ సంసారం అనేటువంటిది ఒక ఆలోచన, దీని నుంచి బయటపడడం కోసం దేవుడు అనే కొత్త ఆలోచన చేస్తున్నారంటున్నాను నేను. దేవుడు అనే ఆలోచనను అక్కడితో ఆపకుండా దేవుడు తాలూకు హృదయాన్ని తెలుసుకోవడం కోసం శాస్త్రం అనేటువంటి కొత్త ఆలోచన చేస్తున్నారంటున్నాను నేను. శాస్త్రం అనేటువంటి ఆలోచనను అక్కడితోటి ఆపకుండా ఆ శాస్త్రము తాలూకు హృదయాన్ని అందిపుచ్చుకుందామనే ప్రయత్నం చేస్తున్నారంటున్నాను. ఈ శాస్త్రము తాలూకు హృదయాన్ని అందిపుచ్చుకోవడం కోసం మీరు దాని గురించి విస్తృతమైన చర్చలు చేస్తున్నారు, మీ సహజత్వానికి దూరం అయిపోతున్నారు. పైగా మీరు గొప్ప ఆధ్యాత్మికపరమైనటువంటి అనుభూతిని పొందాను అనేటువంటి మానసిక సంతృప్తిలో బతుకుతూ ఆ ముసుగుని మొత్తం ఈ లోకమంతా విస్తరింపజేస్తున్నారంటున్నాను. వెల్కమ్ టు సత్సంగ్. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే మీరందరూ ఒక పరమ సత్యాన్ని చాలా నేరుగా సమ్మతించవలసి ఉంటుంది. అదేంటంటే మిమ్మల్ని మీరు ఎప్పుడూ తెలుసుకోలేరు. ఆ పరమ సత్యాన్ని మీరంతా సమ్మతించవలసి ఉంటుంది. అదేంటంటే మిమ్మల్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎందుకంటే తెలుసుకోవడం అనేటువంటిది అది మీ ఆలోచనలకు సంబంధించినటువంటి విషయం. అది తెలుసుకోవడము, అనుభవించడము, వ్యక్తీకరించడము, ఇవన్నీ కూడా అది మీ ఆలోచనలకు సంబంధించినటువంటి అంశాలు. చూడండి, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మీరు విభాగం చెందుతున్నారంటున్నాను నేను. అది పూర్తిగా మీ నుంచి మీరు విభాగం చెందుతున్నారు. అక్కడ మీరు ఎవరు అనంటే మీరు తెలుసుకోవడానికి, అంటే మీరు ఆలోచనలకు సంబంధించినటువంటి వారు కాదు. మీరు ఎవరు అనంటే అది పూర్తిగా మీ సహజ సిద్ధమైనటువంటి స్వయం స్వరూపమైన శుద్ధమైన ఉనికి. మీరు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన నుంచి విడుదల పొందినప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకోవలసినటువంటి అవసరం లేదంటున్నాను నేను. మీ గురించి మీరు ఎటువంటి ప్రస్తావనలు చేసినా మీ నుండి మీరు నేరుగా విభాగం చెందుతున్నారంటున్నాను నేను. వాస్తవానికి ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచి మీరు ఎవరు అని నేను ప్రశ్నిస్తే మీ గురించి మీరు చెప్పడానికి ఎలా ప్రయత్నిస్తుంటారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు విభాగపడుతున్నారు అని అర్థం. మీది ఏదైతే మీరు కాదో, మీరు కానిదే ఎప్పుడూ వ్యక్తమవుతూ ఉంటుంది. మీరు అయినటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ సదా ఉన్నది. అది మీ నిజస్థితి, అది మీ సహజత్వానికి సంబంధించింది. మీ నిజస్థితి అది పూర్తిగా మీరైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఉన్నది సదా మీరై ఉన్నది. అది మీరెప్పుడూ ఒంటరే, మీరెప్పుడూ ఒక్కటే. మీరు మీ ఉనికి నుండి మీరు వ్యక్తీకరణ చెందుదామనుకున్నప్పుడు మీరు నేరుగా విభాగం చెందుతూ ఉంటారంటున్నాను. మీ ప్రతి మాట మీ విభాగాన్ని సూచిస్తుంది. మీ ప్రతి నడక మీ విభాగాన్ని సూచిస్తుంది. మీ ప్రతి ఉద్దేశ్యము మీ విభాగాన్ని సూచిస్తుంది. ప్రతిదీ మీరు చదువుకున్న అంశాలు మీ విభాగాన్ని సూచిస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పే మాటలను మీరు అర్థం చేసుకోవడానికి బదులుగా మీరైనటువంటి మీ స్పృహని మీరు పూర్ణంగా అందిపుచ్చుకోకపోతే ఈ మాటలు కూడా మీకు విభాగాన్ని సూచిస్తున్నాయి అంటున్నాను. మీరు పూర్తిగా విభాగపడుతున్నారు అంటున్నాను. అన్ని విషయ కోణాల ద్వారాగా మీరు విభాగపడుతున్నారు. మీ లోపల ఈ సంకల్పం అనేటువంటి సృష్టి అది ఎన్ని కోట్ల కోణాలలో రూపాంతరం చెందుతుందంటే మీరు నేను అని మిమ్మల్ని మీరు ప్రస్తావించుకున్న తర్వాత మీరు చాలా కొన్ని వందల వేల కోట్ల రూపంలో మీరు విభాగం చెందుతున్నారు. ప్రతి లిప్తలోని విభాగం చెందుతున్నారు. మీరు ఎప్పుడు నూతనతను సృష్టించడంలోనే ముందున్నారు తప్ప
మీరుగా మీ నిజతత్వం తలకు, ఆ సహజత్వం తలకు, ఆ పరిపూర్ణత్వంలో సేద తీరటం లేదంటున్నాను నేను. ప్రతిదీ మీరు దేన్ని తెలుసుకోవాలన్నా, మీరు దేని గురించి మాట్లాడాలన్నా మీరు నేరుగా విభాగపడతా ఉన్నారు. నేను ఇప్పుడు మీరు ఎవరు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించినప్పుడు మీరు వెంటనే ఆలోచించడం ప్రారంభిస్తున్నారు. అది ప్రతి విషయానికి మీరు ఆలోచిస్తున్నారంటున్నాను నేను. మీరు ఒక ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచన నుంచి విభాగం చెందడం కోసం, అంటే మీరు ఒక ఆలోచన చేస్తున్నారు, ఆ ఆలోచనల నుంచి మీరు విడిగా ఉండటం కోసం మీరు ఇంకో కొత్త ఆలోచన చేస్తున్నారంటున్నాను నేను. అంటే ఒక ఆలోచన ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం, ఇంకొక ఆలోచనలు పెడుతున్నాం. ఇలా నిరంతరము ఆలోచనల యొక్క ప్రవాహంతో సాగుతుంది తప్ప నువ్వు ఆగటం లేదంటున్నాను. మీరు ఈ ఒక ఆలోచనను తప్పించడం కోసం ఇంకొక ఆలోచన చేస్తున్నంత వరకు కూడా మీకు ఎవ్వరికీ కూడా ఊరకుండా ఉండటం సాధ్యం కానే కాదు అసలు. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్లో కూడా మీరు కొత్త సృష్టిని సృష్టిస్తూ ఒక నూతనమైన బంధాన్ని సృష్టించుకుంటూ దాని నుంచి విభాగం చెందడానికి తలమునకలైపోతున్నారంటున్నాను నేను. మీరు ఎవరు అంటే యు ఆర్ ప్యూర్ బీయింగ్. మీరుగా ఉండటం అనేటువంటిది మీ సహజమైన వైఖరి. కానీ మీ ఆలోచనల యొక్క వేగము, మీ ఆలోచనల యొక్క విస్తృతి ఏం చేస్తుందంటే మిమ్మల్ని నిరంతరం ఊరకనుండకుండా ఏదో ఒక ఆలోచనల యొక్క చట్రంలోకి నిరంతరం ఇముడుస్తూనే ఉందంటున్నాను. మీరేమంటున్నారంటే ఈ సంసారం అనేటువంటిది ఒక ఆలోచన, దీని నుంచి బయటపడడం కోసం దేవుడు అనే కొత్త ఆలోచన చేస్తున్నారంటున్నాను నేను. దేవుడు అనే ఆలోచనను అక్కడతో ఆపకుండా దేవుడు తలకు హృదయాన్ని తెలుసుకోవడం కోసం శాస్త్రం అనేటువంటి కొత్త ఆలోచన చేస్తున్నారంటున్నాను నేను. శాస్త్రం అనేటువంటి ఆలోచనను అక్కడతోటి ఆపకుండా ఆ శాస్త్రము తాలూకు హృదయాన్ని అందిపుచ్చుకుందామనే ప్రయత్నం చేస్తున్నారంటున్నాను. ఈ శాస్త్రము తాలూకు హృదయాన్ని అందిపుచ్చుకోవడం కోసం మీరు దాని గురించి విస్తృతమైన చర్చలు చేస్తున్నారు. మీ సహజత్వానికి దూరం అయిపోతున్నారు. పైగా మీరు గొప్ప ఆధ్యాత్మికపరమైనటువంటి అనుభూతిని పొందాను అనేటువంటి మానసిక సంతృప్తిలో బతుకుతూ ఆ ముసుగుని మొత్తం ఈ లోకమంతా విస్తరింపచేస్తున్నారంటున్నాను నేను. నువ్వు నేరుగా నీ నిజస్థితి తాలూకు వైభవాన్ని, నేరుగా నీ అంతరంగ సౌలభ్యాన్ని, నీ ఉనికి యొక్క ఆ పరిపూర్ణమైన సహజత్వాన్ని పోలికలతోటి సంబంధం లేకుండా, ఇటువంటి సత్సంగ ప్రవచనాలతోటి సంబంధం లేకుండా నేరుగా నీ హృదయం తాలూకు ఆ పరిపూర్ణత్వంతో నువ్వు చాలా స్వేచ్ఛగా ఆ పరిపూర్ణంగా సేద తీరచ్చు అంటున్నాను. ఈ సంకల్పాల మాటున నువ్వు ఒక పెద్ద యుద్ధానికి తెరలేపుతున్నావు అంటున్నాను నేను. మీకంటే భిన్నంగా ఏదో ఉంది. ఆ భిన్నత్వంలోనే మీ నిజస్థితి కంటే కూడా మీకు కావలసినటువంటి అంశాలు అందులోనే చాలా ఉన్నాయి. దానికోసం మీ నిజస్థితిని మీరు చేజేతులారా పూర్తిగా విధ్వంసపరుచుకుంటున్నారు అంటున్నాను నేను. మీ ఆనందాన్ని మీరు పూర్తిగా విధ్వంసపరుచుకుంటున్నారు అంటున్నాను నేను. నీ సహజత్వం అనేటువంటిది ఎవరు చెప్పు చేతల్లోనే లేదు. ఆ సహజత్వాన్ని మీరు ఇంకొకరి దగ్గర నుంచి అందిపుచ్చుకోవలసినటువంటి అగత్యం అంటూ లేదు. మీ సహజత్వం అది ఎలా ఉంది అంటే అది చాలా నేరుగా ఉంది, అది చాలా సహజంగా ఉంది, అది మీ ప్రయత్న ఫలాలకు అతీతంగా ఉందంటున్నాను నేను. నువ్వెవరు అంటే అది ఎఫర్ట్లెస్ స్టేట్ అంటున్నాను నేను దాన్ని. నిన్ను నీవు అనుభవించడం కోసం, నిన్ను నీవు పొందడం కోసం నువ్వు ఒక కొత్త శ్రమని తట్టి లేపుతున్నావు అంటున్నాను నేను. మీరు ఏదైతే ఆధ్యాత్మికత అని మీరు అంటున్నారో అది గొప్ప ఆధ్యాత్మిక దారిద్ర్యం అని చెప్తున్నాను నేను. ఎప్పుడైతే మీ గురించి మీరు తెలుసుకోవడం మానేస్తారో, ఎప్పుడైతే అనుసరించడం మానేస్తారో, ఎప్పుడైతే అనుకరించడం మానేస్తారో, ఎప్పుడైతే మీరు దశ దిశ నిర్దేశకత్వాలని లేదా జన్మలు లేదా కర్మలు అనేటువంటి మీ మానసిక ఉద్దేశ్యములు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్దేశాల నుంచి మీరు ఎప్పుడైతే బయటపడతారో, మీ గురించి మీరు ఒక
మీ గురించి మీరు ఒక స్వచ్ఛమైనటువంటి కోణంలో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోదలుచుకుంటారో అప్పుడు మీ సహజమైనటువంటి ఆ స్పృహ అది నేరుగా అప్పటికి ప్రకటించబడి ఉందనేటువంటి ఆ మృదుత్వాన్ని మీరు చక్కగా పలకరించగలుగుతారంటున్నాను. అది ప్యూర్ బీయింగ్ స్టేట్ అంటున్నాను. మీరు ప్రతిదాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు, ప్రతిదాన్ని సాధించాలనుకుంటున్నారు, ప్రతి దానితో తాదాత్మ్యత చెందుదామనుకుంటున్నారు, ప్రతిదాన్ని ప్రకటించుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మీ సహజత్వాన్ని నేరుగా మీరు విభాగపరుచుకుంటున్నారు అంటున్నాను నేను. నువ్వు తెలుసుకోవలసినటువంటి అంశం కాదు. నిన్ను నువ్వు ఎప్పుడు తయారు చేసుకోలేవు, నిన్ను నువ్వు ఎప్పుడు ఆవిష్కరించుకోలేవు. మీ సహజత్వం అది చాలా నేరుగా ఉంది. అది మీ అంతరంగ సహజత్వం ఎంత నేరుగా ఉందో మీ భౌతిక సహజత్వం కూడా అంతే నేరుగా ఉంది. ఇక్కడ మీరు ఎవరిని సంస్కరించవలసిన అవసరం లేదు, ఎవరిని మీరు క్రమబద్ధీకరించవలసిన అవసరం లేదు. మీకు అసలు ఎవ్వరికీ కూడా ఎటువంటి దుఃఖము లేదు. అసలు కేవలము మీ ఆసక్తి వల్ల మాత్రమే మీరు దుఃఖాన్ని సృష్టించుకుంటున్నారంటున్నాను నేను. మీకందరికీ విడుదల కావాలి, మీకందరికీ 100% విడుదల కావాలి, మీకందరికీ 100% విడుదల కావాలి అనేటువంటి కోరికతో మీరు కొత్త బంధాన్ని సృష్టించుకుంటున్నారంటున్నాను నేను. మీరు ప్రతి చోట బంధాన్ని సృష్టిస్తున్నారంటున్నాను నేను. మీరు ప్రతి లిప్తలోని మీ విభాగాన్ని రుచి చూస్తున్నారంటున్నాను నేను. మీరు ఆలోచనలు లేకుండా ఉండడం కోసం ఆలోచిస్తున్నారంటున్నాను నేను. నీ రియల్ నేచర్ ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్లో అది చాలా 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 భయంకరంగా డిస్ట్రాయ్ అవుతుంది అంటున్నాను నేను. మీరు ప్రతి లిప్తలోని కూడా మీరు ఒక భయంకరమైనటువంటి ఒక పెను విస్ఫోటనానికి నాంది పలుకుతున్నారంటున్నాను నేను. మీరు ఎప్పటికప్పుడు విభాగం చెందుతున్నారంటున్నాను నేను. కంప్లీట్గా ఉంది అది అంత బాగా. అసలు విభాగానికి అవకాశం లేదు. నీ ఆసక్తి నువ్వు మనిషివనేటువంటి ఆసక్తి, నువ్వు ఒక వర్గానికి సంబంధించినటువంటి వాడు అనేటువంటి ఆసక్తి, నువ్వు స్త్రీ అనేటువంటి ఆసక్తి, నువ్వు పురుషుడు అనేటువంటి ఆసక్తి, నువ్వు సంసారివి అనేటువంటి ఆసక్తి, నువ్వు సన్యాసివి అనేటువంటి ఆసక్తి, నీ ఆసక్తిని నీ విభాగపరుస్తుంది. ఈ ఆధ్యాత్మికత పేరుతో పెను విధ్వంసం సంభవిస్తుంది అంటున్నాను ప్రతి సెకండ్లోని కూడా. నువ్వన్నిటినీ స్వస్తి పలకాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు, నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు నీ గురించి నువ్వు అన్వేషించడం మానేయాలి అంటున్నాను నేను. పూర్తిగా నేరుగా డైరెక్ట్గా దాన్ని స్వీకరించాలంటున్నాను. నువ్వు ఏది స్వీకరించినా అక్కడ ఒక కొత్త విభాగాన్ని సృష్టిస్తున్నావు అంటున్నాను నేను. 100% ఒక కొత్త విభాగాన్ని సృష్టిస్తున్నావు అంటున్నాను నేను. మీరు అనుకుంటున్నది ఆధ్యాత్మికతని మీరు అనుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే అది ఆధ్యాత్మికత కాదు, అది పెద్ద సంసార సుడిగుండం అంటున్నాను నేను. నీ నిజస్థితి అది రిలేషన్లెస్ స్టేట్. దానికి ఎక్కడ రిలేషన్ లేదు, అది ఎక్కడ బాండింగ్ లేదు, దానికి బంధం లేదు. నువ్వెప్పుడు ఒక్కడవే, సదా నీవు మాత్రమే. మిగతాదంతా నీ తదనంతరమైన అంశాలు. మిగతావన్నీ అది ప్రస్తావనకు అవకాశం లేనటువంటి అంశాలు, కానీ వాటిని చాలా మీరు ఇష్టాలతోటి సాకుతున్నారంటున్నాను నేను. మీ ఇష్టాలు మిమ్మల్ని విభాగపరుస్తున్నాయి. నీ భక్తి అనేటువంటి సంకల్పము, నీకు వైరాగ్యం అనేటువంటి సంకల్పము, నువ్వు జ్ఞానం అనేటువంటిది కూడా అది పూర్తి సంకల్పంతో పూర్తిగా మమేకమైపోయింది అంటున్నాను నేను. ఈ భక్తి అనేటువంటి సంకల్పం ఏం చేస్తుందంటే నిన్ను దేవుడిగా రూపాంతరం చెందేటట్టుగా చేస్తుంది. వైరాగ్యం అనేటువంటి సంకల్పం ఏం చేస్తుందంటే అనాసక్తిగా నువ్వు ఉన్నావు అనేటువంటి ప్రదర్శన తీసుకొస్తుంది.
జ్ఞానం అనేటువంటి సంకల్పం నిన్ను ఏం చేస్తుందంటే నువ్వు ఆత్మగానో చైతన్యంగానో నిన్ను నువ్వు వర్ణించుకునేటట్టుగా అది పూర్తి అవకాశాన్ని కల్పిస్తుంది. నువ్వు పూర్తిగా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే నువ్వు ఇతరం గురించి ఆలోచించడం కాదు, నీ ఆలోచనల యొక్క వైఖరిని నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకునే తనం గురించి మీరు ఆలోచించాలంటున్నాను. దానికి కొన్ని వందల వేల గంటల సమయం అది సరిపోవట్లేదు అంటున్నాను నేను. ఎందుకంటే అది చాలా మర్మగర్భంగా ఉంది. అది ప్రతి లిప్తలోనూ తన ఆ మానసికమైనటువంటి ఆ విస్ఫోటనపు ఉనికిని అది ప్రతి లిప్తలోనూ అది పూర్తిగా 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 విధ్వంసపరచడానికి అది నేరుగా సంసిద్ధమవుతూనే ఉందంట. మీరంతా ఒక తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. మీరంతా ఒక తప్పుడు మార్గంలో నడుస్తున్నారు. మీ తదనంతర అంశాలను మీరు ఏదో ఒక రకంగా దాన్ని రూపు మార్చి ఒక నూతనతను సృష్టిందామనుకునేటువంటి నైజంలో ఉన్నారు. దానికి మీరు అనుకుంటున్నది అది సరిపోవట్లేదు. అక్కడ అది నిరంతరం కొన్ని లక్షల వేల కోట్ల కోణాలతో తనను తాను ఉద్ధృతపరుచుకుంటూ విభాగపరుస్తుంది అంటున్నాను నేను. మీ మాటలన్నీ మిమ్మల్ని విభాగపరుస్తున్నాయి. మీ చేతలు అన్నీ విభాగపరుస్తున్నాయి. మీ పుస్తకాలు విభాగపరుస్తున్నాయి మిమ్మల్ని, మీ దేవుడు మిమ్మల్ని విభాగపరుస్తున్నాయి. మీరు ఆధ్యాత్మికతలో తీసుకున్న మీ ద్వైతము మీ అద్వైతము అది పూర్తిగా మిమ్మల్ని విభాగపరుస్తుంది. నువ్వు అసలు విభాగపడడానికి అవకాశం లేదు అసలు. కానీ ఇతరుల తాలూకు అనుభవాన్ని, ఇతరుల తాలూకు అభిప్రాయాన్ని, నీకేదో కావాలి, నీకేదో ఆసక్తి ఉంది బాగా. మీరు ఆసక్తి యొక్క మూలాన్ని తెలుసుకోకుండా మిమ్మల్ని మీరు తెలుసుకుందాం అనేటువంటిది అది పూర్తి అపోహ. అది మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీరు ఇప్పటి వరకు కొన్ని వందల వేల కోట్ల ప్రణాళికలు వేసి మీరంతా అలిసిపోయారన్న విషయం నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆధ్యాత్మికతతో మీరంతా విసుగెత్తిపోయారు. కానీ ఆ విసుగెత్తిపోయిన తనాన్ని ప్రదర్శించడానికి మీరు అస్సలు సముఖంగా లేరంటున్నాను. మీరు డిస్టర్బ్ అవుతున్నారు ఇక్కడ. కానీ ఆ డిస్టర్బెన్స్ని నేరుగా ప్రకటించడానికి మీరంతా భయపడుతున్నారంటున్నాను నేను. అంటే ఒక గొప్ప ముసుగు పెట్టుకుని భరించున్నారంటున్నారు. ప్రతి లిప్తలోడు నువ్వు విభాగపరుచుకుంటున్నావు అంటున్నాను నేను. నేను మనిషిని అన్నది, నేను స్త్రీ అన్నది, నేను పురుషుడు అన్నది, నువ్వెవరంటే నీ నిజమైన స్థితికి అసలు జెండరే లేదు. అసలు అది జెండర్లెస్ స్టేట్. అది దాన్ని నువ్వు చాలా నేరుగా గ్రహించాలంటున్నాను. దాని ప్రణాళికలతోటి గ్రహిస్తున్నావు నువ్వు. అక్కడంతా చాలా నిర్లిప్తంగా ఉంది. అసలు ఎక్కడ సంకల్పానికి తావులేదు. లోపల నుంచి ఏదో ప్రకటితమవుతుంది. అదంతా అకారణంగా ఉంది, చాలా మర్మగర్భంగా ఉంది. దానికి తరచూ నేను దాని గురించి ప్రస్తావించినప్పుడు దాన్ని నేనేమంటానంటే అది మైండ్లెస్ మైండ్. అదేంటది? మైండ్లెస్ మైండ్. అది మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందంటే జ్ఞాపకాలతోటి అనుసంధానం కాకుండా మాట్లాడుతుంది. సంకల్పాలతోటి అనుసంధానం లేకుండా, జ్ఞాపకాలతోటి అనుసంధానం లేకుండా, స్త్రీ పురుష నపుంసకత్వంతో సంబంధం లేకుండా, ఇటువంటి జీవ దైవ వ్యవస్థతోటి సంబంధం లేకుండా, అది తన సహజమైనటువంటి తన స్వచ్ఛమైనటువంటి మాధుర్యాన్ని అది చాలా నేరుగా విజృంభిస్తుంది అంటున్నాను నేను.
ఆ విస్తృతికి దేహం అనేటువంటిది, దేహానికి ఒక రోమకోపం ఎటువంటిదో ఆ విస్తృతికి దేహాలన్నీ రోమకోపం కంటే ఇంకా చాలా చిన్నగా ఉన్నాయంటున్నాను. అది చాలా పెద్ద విస్ఫోటనంలా ఉందంటున్నాను. మీరు దేని గురించి తెలుసుకోవడానికి ప్రయాణిస్తున్నారో ఆ ప్రయాణము దాని గురించి మిమ్మల్ని తెలుసుకోలేకుండా చేస్తుందంటున్నాను. మీరు దేని గురించి అయితే చదువుతున్నారో ఆ విజ్ఞానము దాని గురించి తెలియలేకుండా చేస్తుంది అంటున్నాను నేను. మీరు దేని గురించి అయితే వినడానికి ఎక్కడి దాకా వచ్చారో అర్థమవుతుందా, ఈ మాటలు కూడా దాన్ని తెలుసుకోకుండా మీ సమయాన్ని దుర్వినియోగపరచడంలో ఏ మాత్రం సందేహం లేదంటున్నాను నేను. దానికి ఎక్కడ మినహాయింపు లేదంటున్నాను నేను. మీరు ఏదైతే దేవుడని అనుకుంటున్నారో అది మీ మానసిక కల్పన నుంచి వచ్చినటువంటి ఒక ప్రథమ ప్రాధాన్యమైనటువంటి అంశం. అది జస్ట్ లైక్ ఎ థాట్, ఇట్స్ స్మాల్ థాట్. అది చాలా చిన్న, అది చాలా చాలా స్వల్పమైన విషయం. అది దాన్ని దీర్ఘం చేసి మీరు అది తప్ప రెండో ఒకటి లేదు అనేటువంటి ఒక పెద్ద సంకల్పాన్ని మీరంతా సృష్టిస్తున్నారంటున్నాను నేను. మీ ప్రాధాన్యతల్ని మీరు విస్మరించకపోతే, ప్రాధాన్యతల యొక్క నిష్ఫలత్వాన్ని మీరు చూడకపోతే మీ విభాగం వరకు మీరు పోలేరంటున్నాను నేను. మీరు ఎక్కడ విభాగపడుతున్నారు అనే విషయాన్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరంటున్నాను నేను. మీ సంకల్పాల యొక్క నిష్ఫలత్వం గురించి మాట్లాడుతున్నాను నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే అది పూర్తిగా నేను మీ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అదేది నువ్వు కాదు అసలు. నువ్వు దేని గురించి అయితే తెలుసుకుందాం అనుకుంటున్నావో అది నిన్ను కాదు అసలు. అదంతా పూర్తి విరుద్ధంగా ఉందంటున్నాను నేను. మీరంతా ఆధ్యాత్మికత పేరుతో గొప్ప రణరంగాన్ని సిద్ధం చేసి ఉంచుకుంటున్నారంటున్నాను నేను. మనందరికీ అందిపుచ్చుకోవాలనేటువంటి ఆశ మనల్ని బలహీనపరుస్తుంది అంటున్నాను నేను. ఈ ఆధ్యాత్మికతలో అనుగ్రహం అనేటువంటి ఆలోచన అనుగ్రహం అనేటువంటి ఆలోచన మిమ్మల్ని పూర్తిగా విచ్ఛిన్నపరుస్తుంది అంటున్నాను నేను. నిన్ను విభాగపరుచుకుంటున్నావు అంటున్నాను. ఎప్పటికప్పుడు విభాగపరుచుకుంటున్నావు నువ్వు. ప్రతి లిప్తలోనే నిన్ను విభాగపరుచుకుంటున్నావు. నీ ఆసక్తితోటి పరుగులు పెడుతున్నావు అంటున్నాను నేను. నీకు కావలసిందేమో నీ నిజస్థితి, కానీ నీకు దాని పట్ల కోరిక ఉందంటున్నాను నేను. మీకెప్పుడు మీ కోరిక ఉన్నంత వరకు కూడా మీ లోపల నుంచి మీ కోరిక అనేటువంటి సంకల్పం మీ దగ్గర ఉన్నంత వరకు కూడా మీ లోపల నుంచి భయం అనేటువంటి సంకల్పం ఉధృతమవుతూనే ఉంటుంది. అది ఇప్పుడు మీరు చూడండి, మీరు ఏదో ఒకటి చేయడానికే పూనుకుంటున్నారు. మీరు ఒక అటెన్షన్, ఆ సహజత్వానికి మీరు ఒక అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారంటున్నాను నేను. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీరు ఎవరు అని అడగగానే మీరు ఎలా కూర్చుంటారు? అలా ఒక అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే నువ్వు డిస్ట్రాయ్ అవుతున్నావు. అక్కడ ఒక అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు మీరు నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటారు? ఇంకొక పర్సన్ వచ్చేసరికి మీరు ఒక అటెన్షన్ క్రియేట్ చేస్తారు. అది అసలు న్యాచురల్ కాదు, కానీ దాన్ని మీరు చాలా న్యాచురల్గా ప్రజెంటేషన్లోకి తీసుకొస్తారు. మీరు ప్రతి విషయాన్ని ఫిక్స్ చేస్తున్నారంటున్నాను నేను. మీరు ఎలాగ ఉండాలి, వాళ్ళు ఎలాగ ఉండాలి, ఇలా ఉంటే మంచిది, అలా ఉంటే మంచిది.
ఇలా ప్రతి విషయాన్ని ఫిక్స్ చేస్తున్నారు. ఈ ఫిక్స్ చేయడం అంటే ఏంటంటే అది మీ నుండి మీరు విభాగం చెందడం. అది మీరు ఏదైతే మీరు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మీరు అలాగే అనగానే మీరేమంటారు, నేను అంటున్నారు కదా, అది మీరు అనుకుంటున్నారు, వాస్తవానికి అది మీరు కదా, మీ ఆలోచన, అది మీ ఆలోచన. మీ నిజస్థితికి ఎక్స్ప్రెషన్ లేదంటున్నాను నేను. అది మీ నిజస్థితికి జెండర్ లేదంటున్నాను. అది మనం స్పెషల్ కేటగిరీలో ఉన్నామంటున్నాను నేను. వాస్తవానికి మనం ఎవరంటే జస్ట్ లైక్ ఏ కామన్ బీయింగ్. కానీ మనం ఎలా ఉన్నాం? మనం ఇప్పుడు ఒక స్పెషల్ కేటగిరీలో ఉన్నాం. ఈ గురువులందరూ నిన్ను భక్తుని చేయడంలో చాలా బిజీగా ఉన్నారంటున్నాను నేను. ఈ శాస్త్రవాదులంతా కూడా నిన్ను ఒక మంచి పండితుడిగా తీర్చిదిద్దడం కోసం వీళ్ళంతా బిజీగా ఉన్నారంటున్నాను నేను. నీ నిజమైన గురువు నిన్ను అంతర్ముఖపరచాలి, నీ చేత పని చేయించకూడదు. నీ నిజమైన గురువు నిన్ను అంతర్ముఖపరచాలి, నిన్ను అంతర్ముఖపరిచేటట్టుగా ప్రేరణనివ్వాలి. నువ్వు ఎక్కడ విభాగం చెందుతున్నావు అనే విషయం గురించి మాట్లాడాలి. దేవుని గురించి మాట్లాడకూడదు, దేవతల గురించి మాట్లాడకూడదు, శాస్త్రాల గురించి మాట్లాడకూడదు. ఈ గురువులంతా కూడా నాకు తెలిసి వీళ్ళంతా ఒక స్పిరిచువల్ పొల్యూషన్లో ఒకవేళ ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకు. నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ఎవరి దగ్గరికి అయితే వెళుతున్నావో వాడు ఆ అసత్యం పేరుతోటి నిన్ను అసత్యంలోకి తీసుకెళ్ళడానికి మంచి ప్రణాళిక సిద్ధం చేసి ఉంచాడు. జాగ్రత్త. ఒక బిగ్గెస్ట్ స్పిరిచువల్ ట్రాప్ నడుస్తుంది అంటున్నాను నేను. నీ నిజస్థితిని నువ్వు ఇతరుల ద్వారా సంక్రమింప చేసుకోలేవు. నువ్వు తెలుసుకోవాల్సిందల్లా నీ నిజస్థితి గురించి కాదు, నీ ఆలోచనల యొక్క నిష్ఫలత్వం గురించి తెలుసుకోవాలంటున్నాను నేను. నీ నిజమైన గురువు ఎప్పుడు కూడా నిన్ను లోపలికి పుష్ చేయడానికే చూస్తాడు. ఎందుకంటే నీ ఆలోచనలు, నీ విభాగము అంతా ఎక్కడ సంభవిస్తుందంటే మీ లోపల సంభవిస్తుందా, బయట సంభవిస్తుందా? మీ లోపలే సంభవిస్తుంది. కాబట్టి నువ్వు చేయవలసింది ఏదైనా ఉంది అని అంటే చాలా నిశితంగా, చాలా నిర్మలంగా నువ్వు ఏమీ చెయ్యవలసిన అవసరం లేదు అన్న విషయాన్ని మాత్రమే మీరు చేయవలసింది. ఇదొక్కటే ఉంది, ఇంకా మిగతాదంటూ ఏమీ లేదు. మీరు దేన్ని అందిపుచ్చుకోవడానికి రాలేదు, మీరు దేన్ని అనుభవించడానికి రాలేదు. వాస్తవం ఏంటంటే మీరెవరు ఎక్కడికి రాలేదు అసలు. మీరంతా చాలా న్యాచురల్గా ఉన్నారంతే. మీ న్యాచురల్ స్టేట్ని మీరు విభాగపరుచుకుని మీరు దుఃఖాన్ని అనుభవిస్తున్నారంటున్నాను. మీ సహజ సిద్ధమైన ఆనందాన్ని చిదుముకుంటున్నారంటున్నాను నేను. కేవలం అవగాహన లేని తనం తోటి మీరు ఉండటం వల్ల ఇది సంభవిస్తుంది. వాస్తవికతకి ఆలోచనలు లేవు. ఏంటి? వాస్తవికతకి ఆలోచనలు లేవు, ఆలోచనలకి వాస్తవికత అర్థం కాదు అసలు. ఈ రెండు చాలా భిన్నంగా ఉన్నాయంటున్నాను నేను ఎప్పుడూ చెప్తాను, మన లోపల రెండు ప్యారలల్గా రెండు యూనివర్సెస్ రన్ అవుతున్నాయి మన లోపల. ఎన్ని నేచర్లు? రెండు నేచర్లు రన్ అవుతున్నాయి మన లోపల. ఒకటి థాటు, రెండోది రియాలిటీ. ఒకటేంటి? థాట్, రెండోది ఏంటి? రియాలిటీ. అర్థమవుతుందా? మీరు చేయవలసిందల్లా ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సిందల్లా ఏంటంటే, మీరు అవగాహన పొందవలసిందల్లా ఏంటంటే, ఈ థాట్ ప్రాసెస్ నుంచి ఈ రియాలిటీ సైడ్కి రావాలి. అది మీ లోపలే రావాలి, అది బయట కాదు. అక్కడ మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఇంకెవరెవరు లేరు అసలు. ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఒక్కడవే. ఎప్పుడు నువ్వు అన్నిటినీ వదులుకోవాలి, అన్నిటినీ వదులుకోవాలి, అన్నిటినీ వదులుకోవాలి. మీరు వదులుకోకుండా ఏది సాధ్యం కాదు. ఎందుకంటే అసలు దేన్నైనా వదులుకోవాలి అని నువ్వు సంకల్పిస్తున్నావు కదా. ఇప్పుడు దేన్నైనా వదులుకోవాలనేటువంటిది కూడా ఏంటది? ఇప్పుడు అది కూడా థాటే. దేన్నైనా వదులుకోవాలనేటువంటి థాట్ కాదా అది?
అది కూడా థాటే. అర్థమవుతుందా? అది చాలా థాట్స్ని రిమూవ్ చేయడానికి అన్నీ వదులుకోవాలనే థాట్ చాలా ఉపయోగపడుతుంది. చివరికి ఆ థాట్ను కూడా నువ్వు వదులుకోవాలి. మీరు అన్నిటినీ అవగాహన పరుచుకోవాలి, అక్కర్లేదా? అన్నిటినీ ఏం చేయాలి? మీరు అవగాహన పరుచుకోవాలి కదా. అన్నిటినీ అవగాహన పరుచుకోవాలనుకునేటువంటి విషయం ఏదైతే ఉందో ఆ అవగాహన పరుచుకునే దాన్ని కూడా విడిచిపెట్టాలంటున్నాను. మీ బుద్ధి కుశలతను కూడా అవగాహన పరుచుకోవడం ఏంటి? బుద్ధి కుశలతే కదా. ఆ బుద్ధి కుశలత అనేటువంటిది అది కూడా ఒక డ్రెస్. అది బుద్ధి కుశలత అనేటువంటిది కూడా ఏంటిది? ఒక డ్రెస్ కోడ్. మీ నిజస్థితి ఎలా ఉందో తెలుసా? అది పూర్తి నగ్నంగా ఉంది. అది చాలా రాగా ఉంది. మీరందరూ దాన్ని ఎందుకు ఆనందం అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అది పెను విస్ఫోటనం. అది నరక ద్వారం. అది వ్యక్తి విచ్ఛిన్నమవుతాడు. అక్కడ విచ్ఛిన్నతే ఉంది. ఆ విచ్ఛిన్నత యొక్క పర్యాయ పదం ఒకవేళ ఆనందమేమో. ప్రతి జీవకణము ఆ ఫామ్ నుంచి ఫామ్లెస్ స్టేట్కి మారిపోతుంది అంటున్నాను నేను. ఈ జీవ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ జీవ వ్యవస్థ అంతా కూడా అది పూర్తిగా విచ్ఛిన్నం కాబడుతుంది అంటున్నాను అక్కడ. ఎనర్జీ కూడా ఎనర్జీలెస్ స్టేట్కి పోతుంది అంటున్నాను నేను. నీ నిజస్థితి ఏంటంటే అదొక ఒక 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 బిగ్గెస్ట్ బ్లాక్ హోల్. అది బిగ్గెస్ట్ బ్లాక్ హోల్. అది అక్కడ దేనికి అస్తిత్వం లేదంటున్నాను నేను. మొత్తం విచ్ఛిన్నమవుతుంది అంటున్నాను నేను. అది దేవుడు అనడానికి కూడా లేదంటున్నాను నేను. అక్కడ ఎవడు లేడు. కంప్లీట్ మైండ్ డిస్ట్రాయ్ అవుతుంది అంటున్నాను నేను. అక్కడ బాడీ డిస్ట్రాయ్ అయిపోతుంది, మైండ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఒక పెద్ద విస్ఫోటనం సంభవిస్తుంది అంటున్నాను. అది ప్రతి లిప్తలోనే ఉందంటున్నాను నేను. మిమ్మల్ని మీరు తెలుసుకుందామంటారేంటి? నాకు అర్థం కావట్లేదు అంటున్నాను. ప్రతిదీ ఆలోచనలతోటి కూడుకునే ఉందంటున్నాను. మీ ప్రారంభము ఆలోచనే, మీ మధ్యమము ఆలోచనే, మీ లాస్ట్ అంటే తుది అంటారు కదా, అది కూడా ఏంటి? ఆలోచనలతోటే నిర్మితమైంది అంటున్నాను నేను. మీ ఆలోచన లేకపోతే దేవుడు లేడు. అసలు ఆలోచన లేకపోతే నువ్వు లేవు. అసలు మీ ఆలోచనలు మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. అది సక్రమమో అది అక్రమమో మీరు దాన్ని నిర్మిందాం అనుకుంటున్నారు. వాస్తవానికి ఏంటంటే అది సంభవిస్తుంది అంటున్నాను నేను. అది అకారణంగా సంభవిస్తుంది. మీరు నిర్మిందాం అంటున్నారు. మీరు నిర్మాణం చేస్తామంటున్నారు, తయారు చేస్తామంటున్నారు. ఏంటిది? తయారు చేస్తామంటున్నారు. మీరు తయారు చేస్తారంటారేంటి? అది మైండ్లెస్ స్టేటు. మీ నిజస్థితిని మీరు ధ్యానం ద్వారాగా తయారు చేద్దాం అనుకుంటున్నారు.
మీ నిజస్థితిని మీరు తపస్సు ద్వారా తయారు చేద్దాం అనుకుంటున్నారు. మీ నిజస్థితిని మీరు ఈ సత్సంగం ద్వారా అవగాహన పరుచుకుందాం అనుకుంటున్నారు. బిగ్గెస్ట్ ట్రాప్ ఇది. మీరు దాన్ని నిర్మించలేరు. మీరు దర్శిస్తానంటున్నారు. వాస్తవం ఏంటంటే అది సంభవిస్తుంది. అది అకారణంగా సంభవిస్తుంది అంతే. మీరు అనుభవం అంటున్నారేంటి? అనుభవించడానికి అవకాశం లేని మహాసంభవం అంటున్నాను నేను దాన్ని. మీరు అందిందంటారేంటి? అందడానికి అవకాశం లేని మహావిస్ఫోటనం అంటున్నాను నేను దాన్ని. మీరంతా ఏమని చెప్తున్నారంటే ఈ ఆధ్యాత్మికత పేరుతో నేను నిద్రను అనుభవించానని చెప్తున్నారు. అసలు ఎంత సిల్లి టాపిక్ నడుస్తుంది ఇక్కడ. నేను నిద్రను అనుభవించానని నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు నిద్రలో ఉన్నట్ట మెలకుగా ఉన్నట్ట? నువ్వు దేవుణ్ణి అనుభవించానంటావేంటి? ఈ వాటా నాది అని పంచుకున్నట్టుగా నన్ను నేను తెలుసుకున్నానంటావేంటి? ఎంత మైండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో, ఆ మాటలో. మీరు మీ గురించి కాకుండా మీకంటే భిన్నమైనటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఆలోచించినంత వరకు కూడా అర్థమవుతుందా? మీకు సంఘర్షణ తప్పదంటున్నాను. ఆధ్యాత్మికతలో ఒక మోసపూరితమైన మహామోసం ఏదో నడుస్తుందంటున్నాను నేను. కొన్ని వందల వేల కోట్ల మంది ఈ వ్యాపారంలో సమిధులైపోతున్నారంటున్నాను. నీకు కావలసింది ఒకటి, నువ్వు ఎంచుకునే దారి ఒకటి, నువ్వు వింటున్నది ఇంకొకటి, నువ్వు అర్థం చేసుకున్నది ఇంకొకటి, నువ్వు మాట్లాడేది ఇంకొకటి. ఇలా ప్రతి లిప్టులోనూ అది విభాగం అయిపోతుంది అంటున్నాను. నిన్ను నువ్వు తెలుసుకోవాలక్కర్లేదా? మీకు అందరికి ఏం కావాలి? ఏంటది? ఇదొక పిచ్చి వ్యసనం అయిపోయింది మనకి. తనను తాను తెలుసుకోవడం అదేంటిది? ఒక పిచ్చి వ్యసనం అయిపోయింది అది. నిన్ను తెలుసుకోవాలి కదా. చూడండి, మీరు అసలు మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం మీరు నా దగ్గరికి వస్తున్నారు. ఏంటిది? ఎంత ఫూలిష్గా ఉంది ఇది. జస్ట్ థింక్ చేయమంటున్నాను నేను. దీని గురించి థింక్ చేయండి పని. మీరు వచ్చి ఊరుకుంటున్నారా? ఊరుకోట్లే. ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తున్నారంటే గురువుని చేస్తున్నారు. ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తున్నారు? గురువుని చేస్తున్నారు. గురువుని సద్గురువుగా చేస్తున్నారు. సద్గురుని జగద్గురువుగా చేస్తున్నారు. దీనికోసం ఇదంతా జరుగుతుంది తెలుసా? నిన్ను నువ్వు కోల్పోవడానికి చేసుకుంటున్నావు. ఇక్కడ ఎవరు పాడవుతున్నారు? నువ్వే పాడవుతున్నావు. అది మినిమం కామన్ సెన్స్. అది నువ్వు ఈ ప్రపంచానికి నువ్వేం కీడు చేయక్కర్లేదు, మేడి చేయక్కర్లేదు, నువ్వేం చేయక్కర్లేదు. నువ్వుగా ఉంటే అర్థమవుతుందా? మీరు హాయిగా ఉండొచ్చు. నీకేది కంఫర్టో చూసుకో. నీ మానాన్ని నువ్వు ఉండు అంటున్నాను అంతే. నువ్వు ఆడాలంటే ఆడుకో, పాడుకోవాలంటే పాడుకో, చదువుకోవాలంటే చదువుకో, రాసుకోవాలంటే రాసుకో, పని చేసుకోవాలంటే పని చేసుకో. ఏం ఇబ్బంది లేదు. దాని ఎక్స్ప్రెషన్లోకి తీసుకొచ్చి పక్కోడికి తీసుకెళ్ళకు. దాన్ని నీ పాట నువ్వు పాడుకో కదా. ఆ పాటను ఊరందరికీ నేర్పించి అందరి చేత పాడించాలనుకో. నువ్వు సఫర్ అవుతున్నావు ఇక్కడ. కానీ ఇది చాలా గొప్ప విషయం అయ్యింది మీ అందరి మనసులో. ఇప్పుడు ఇది
నీ మానాన్ని నువ్వు ఉండు, అది సంభవిస్తుంది అంటున్నాను. న్యాచురల్గా ఉండు, నువ్వు ఎలా ఉన్నావో నువ్వు అలాగ ఉండు. దానికి మనస్సు అని పేరు పెట్టకు, దానికి బుద్ధి అని పేరు పెట్టకు, దానికి చైతన్యం అని పేరు పెట్టకు. నువ్వేంటి దానికి ఏ పేర్లు పెట్టకు. న్యాచురల్గా నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండంతే, చాలా న్యాచురల్గా ఉండు. నువ్వు స్పెషల్గా ఉండాలనుకోకు, అలాగని తక్కువగా ఉండాలనుకోవద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలాగ ఉండు. నీకంటే గొప్పవాడెవడు లేడు. ఏంటి? నీకంటే గొప్పవాడెవడు లేడు, నీకంటే కిందవాడెవడు కూడా లేడు, నీకంటే సరి సమానంగా కూడా ఎవడు లేడు. నువ్వు ఒక యూనిక్ పర్సన్. నువ్వు మీరు యాచించడానికో లేకపోతే ఇంకొక రకంగా ఏదో అందిపుచ్చుకోవడానికో మీరు ఎవరు రాలేదు. మీరు ఎందుకు వచ్చారంటే మీరుగా ఉండడానికి వచ్చారంటే మీరుగా ఉండండి అంతే. మనమంతా కలిపి చేస్తున్నటువంటి ఒక నీచాది నీచమైన కార్యం ఏంటంటే, మన మానసికతకి మనం జ్ఞానం అని పేరు పెట్టి దానికి అనుభవాలని అనుభూతుల్ని జోడించి నిన్ను నీకు ద్రోహం చేసుకుంటూ ఈ యావత్తు జాతికి ద్రోహం చేస్తున్నాం అంటున్నాను నేను. ఆ పరమ సత్యాన్ని నడి రోడ్డు మీద నిలబెడుతున్నాం మనమంతా. ఒకప్పుడు సర్వసంగ పరిత్యాగానికి చాలా ప్రాధాన్యత ఉండేది, చాలా విలువ ఉండేది. ఇప్పుడేమైనా ఉందా? లేదు. కారణం ఏంటో తెలుసా? మనమంతా కలిపి ఆధ్యాత్మికత పేరుతో ఏం చేసామో తెలుసా? ఆ పరమ సత్యాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టాం మనమంతా. నేను వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అంటే నేను ఏమంటున్నానంటే జెండర్లెస్ స్టేట్. ఏంటది? జెండర్లెస్ స్టేట్. నువ్వు స్త్రీవా నువ్వు పురుషుడివా అనేటువంటి ఆ చట్టం నుంచి బయటకు రావడం అంటున్నాను నేను. ఈ అవతార పురుషులంతా కూడా నేను ఒక అవతార పురుషుడిని అక్కడ పురుషుడి దాకా వచ్చి ఆగిపోయారు. వీళ్ళు ఎవరు జెండర్లెస్ స్టేట్లోకి రాలేదేమో అనుకుంటున్నాను నేను. వాస్తవం చేదుగా ఉంటుందని నేను చెప్పను, వాస్తవం నాకు చాలా ఫన్నీగా ఉంది. చాలా ఫన్నీగా ఉంది. అది మీరు అనుకున్నట్టుగా లేదది, నేను మాట్లాడుతున్నట్టుగా లేదది. ఏదో ఈ పుస్తకాల తాలూకు రచనల్లో ఏదో ఉన్నట్టుగా అది లేదది. అది చాలా బహిరంగంగా ఉంది, అది చాలా నగ్నంగా ఉంది, అది చాలా మర్మగర్భంగా కూడా ఉంటుంది. మీ ఆలోచన ఎప్పుడైతే ఆగిపోయిందో దాన్ని అది చాలా సహజ సిద్ధంగా అది ప్రకటించుకుంటుంది అంటున్నాను నేను. ఆ ప్రకటన వేగం కొన్ని కోట్ల కాంతి సంవత్సరాలకు ఉన్నంత వేగం ఉందంటున్నాను దానికి నేను. అది అసలు మనం ఇమాజినేషన్ అంటారు కదా, మన కల్పన ఏదో ఉంటుంది కదా, అది అసలు మన కల్పనకి అందకుండా ఉంది. మన కల్పన విత్ ఇన్ సెకండ్లో ఫ్లాష్ అయిపోతుంది అక్కడ కల్పనలన్నీ. దానికి దేహ పరిధి సరిపోతుంది, దానికి దేహ పరిధి సరిపోవటం లేదు దానికి. ఈ భూమి పరిధి సరిపోవటం లేదు, ఈ విశ్వ పరిధి సరిపోవటం లేదు దానికి. పరిధి లేకుండా ఉంది. అందుకే దాన్ని నేను తరచూ అది ఒక మహా విస్ఫోటనపు చైతన్యం అంటున్నాను నేను దాన్ని. జస్ట్ ఇక్కడ దాని పేరు మీద ఒక బిగ్గెస్ట్ ఒక మైండ్ ట్రాప్ అండ్ మైండ్ గేమ్ నడుస్తుంది. అది ఎపిసోడ్స్గా. ద్వైతం ఒక ఎపిసోడ్ నడుస్తుంది, అద్వైతం ఇంకో ఎపిసోడ్ నడుస్తుంది. ఈ వేదాంతాలు ఇవన్నీ చాలా ధూళి రేణువుల కింద ఉన్నాయేమో అక్కడ. ఇదంతా హ్యూమన్ మైండ్ క్రియేషన్ లాగా ఉంది అది. ఈ వేదాంత సూక్తులు
పని చేయటం లేదు. చాలా ఫోర్స్ఫుల్గా ఉంది అది. దాన్ని అసలు మీ శరీరం, మీ మనస్సు, మీ ఇంద్రియాలు అవి ఏమి దాన్ని అసలు అందుకోలేదు. అసలు మనసుకు తావులేదు అసలు. అది చాలా చాలా ఉధృతంగా ఉంది. అది అంత ఉధృతి ఇంద్రియాలకు వచ్చేసరికి ఎంత స్టేబుల్గా కనిపిస్తుంది. అది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇంత స్టేబుల్ అయిపోతుంది అది. ఎంత స్పీడ్ ఉందంటే అంత స్పీడ్ బయటకు వచ్చేసరికి ఎంత స్టేబుల్ అయిపోతుంది అది. భూమి తిరుగుతుందా లేదా సైంటిఫికల్గా? అది రొటేషన్ ఉంది కదా దానికి, మనకు తెలుస్తుందా? ఇది కూడా అలాగే ఉంది. లోపల చాలా ఫోర్స్ ఉంది. అసలు ఆ ఫోర్స్ ఎంత ఉందంటే కొన్ని వందల కాంతి సంవత్సరాల వేగం, అంత వేగం ఉంది. కానీ ఎలా ఉంది ఇది? బయటకు వచ్చేసరికి స్టేబుల్గా ఉంది అసలు. ఆ విస్తృతికి దేహ పరిధి సరిపోవటం లేదంటున్నాను. అది దేహాన్ని విసిరి కొట్టబడుతుంది, విసిరేస్తుంది అది పక్కకి. నా అనుభవంలో కూడా కొన్నిసార్లు నేను కిందకు పడిపోతున్నాను, నేను చూసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు తెలుస్తుంది కిందకు పడిపోయినట్టు. ఆ ఫోర్స్ చాలా చాలా ఎక్కువగా అప్లై చేస్తుంది అంటున్నాను. అది ప్రతి కణాన్ని విభాగపరుస్తుంది అంటున్నాను నేను. ప్రతి కణ వ్యవస్థని విభాగపరుస్తుంది అంటున్నాను. ప్రతి కణాన్ని విభాగపరుస్తుంది. ఈ కణం మధ్య ఉన్నటువంటి జీవ వ్యవస్థను విభాగపరుస్తుంది. ఆ కేంద్రకాలను విభాగపరుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ విస్ఫోటనం తాలూకు శక్తి నుంచి ఈ కణ వ్యవస్థ అంటే ఫార్మేషన్ ఏదైతే ఉందో దాన్ని విభాగపరుస్తుంది. ఆ శక్తి నుంచి ఆకారం పూర్తిగా విడుదల పొందటాన్ని, దాన్ని ఎన్లైట్మెంట్ అంటున్నాను నేను. దాన్ని పెద్ద విస్ఫోటనం, చాలా పెద్ద విస్ఫోటనం, అతి తీవ్రమైన మత్తు వలయంతో కూడుకుని ఉందంటున్నాను. నా అనుభవం ద్వారా నేను తెలుసుకున్నది అయ్యా మనది యూజ్లెస్ స్టేట్మెంట్. అది నేనన్నది అసలు యూజ్లెస్ స్టేట్మెంట్. అది అసలు ఐ యామ్ లెస్. అది కంప్లీట్. మీరేదో అయ్యా మనది చాలా సుప్రీం అనుకుంటున్నారు మీరంతా. మీకు అలా ఉందేమో అది. అది నాకు యూజ్లెస్గా ఉంది. అదంతా ఎందుకు ఉపయోగం లేదు. అక్కడ ఏం అస్తిత్వం లేదు అసలు. మీరు విభాగపడుతున్నారంటున్నాను. మీరు విభాగపడుతున్నారు, దానికి ఒక ముద్ర పెట్టుకుంటున్నారు మీరంతా. అది ఇది అని ముద్ర వేస్తున్నారు. నాకంతా తెలిసిపోయింది అనుకుంటున్నారు. అది తెలుసుకునేవాడు పూర్తిగా అంతర్ధానం అయిపోయాడు అంటున్నాను నేను. మనం ఏమనుకుంటున్నామంటే మనకు స్థితి ఉందనుకుంటున్నాం కదా. వాస్తవం ఏంటంటే నీకు అసలు ఏ స్థితి లేదు. నీకు అసలు ఒక అనుభవం ఉందనుకుంటున్నాం కదా. ఏ అనుభవం లేదు. మీరంతా గురువుల్ని దేవుళ్ళని ఆదర్శంగా తీసుకున్నామని అనుకుంటున్నారా? మీరు ఒక థాట్ని ఆదర్శంగా చూసుకుని దాన్ని గురువు పేరు, దేవుడి పేరు పెట్టుకుంటున్నారు. మీరు ఒక థాట్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు అంతే. ఇక్కడ కంప్లీట్ ఏం జరుగుతుందంటే ఒక బిగ్గెస్ట్ మైండ్ ట్రాప్ జరుగుతుంది. ఇదంతా 100% చెప్తున్నాను. మిమ్మల్ని మీరు ఎప్పుడు పొందలేరు, మిమ్మల్ని మీరు ఎప్పుడు దర్శించలేరు. ఈ పొందడం, దర్శించడం అనేటువంటి మానసిక ఉన్నతం నుంచి బయటపడతారు. అది మిమ్మల్ని మీరు ఎప్పుడు ఎవ్వరు పొందలేరు.